అండి చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ సోషల్ మీడియా ఉంది కదా సార్. సో ఇప్పటి జనరేషన్ అంతా ఇందులో ఉన్నారు. సో మీరేం చేశారంటే ఓల్డ్ జనరేషన్ ప్రేమను చూపించారు. సో దానికి థ్యాంక్ యూ సార్. అలాగే ల్యాండ్ ఫోన్ గ్రామ్ ఫోన్ రికార్డర్స్ ఉన్నాయి కదా, వాటి విషయంలో మీరు క్లుప్తంగా బాగా క్లియర్గా వెళ్ళేసి దాని గురించి మీరు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటి వెనకాల జరిగినటువంటి స్టోరీ ఏమైనా చెప్పగలరు? ఇది ఒక 80s 90sలో జరిగిన కథ అని ఎప్పుడైతే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అని చెప్పిందో నాకు ఫస్ట్ ఫోకస్ దీని మీదకి వెళ్ళింది. ఆ టైంలో ఒక అమ్మాయి అబ్బాయి కలుసుకోవాలంటే ఉండే ఒక డిఫికల్టీసు, ఆ టైంలో ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలంటే ఉండేది. ఇప్పుడు ఏముంది, గర్ల్ ఫ్రెండ్ గుర్తురాగానే హాయ్ అని చెప్పి వాట్సాప్లో మెసేజ్ పెట్టేస్తారు, వీళ్ళని చూడాలంటే వీడియో కాల్ చేసుకుంటారు. బట్ ఆ రోజుల్లో అమ్మాయి చూడడమే చాలా కష్టం, ఇబ్బందిగా ఉండేది, చాలా కష్టంగా ఉండేది. సొసైటికల్ నార్మ్స్ అలా ఉండేవి. సో అది చూపిద్దామని కొంతమంది అడిగారు, ఏంటి ఆ టైంలో జనరేషన్ తీస్తే ఇప్పటి జనరేషన్ కరెక్ట్ అవుతారా లేదా అని. సో నాకు మహానటి విపరీతంగా నచ్చింది. మహానటి ఈ జనరేషన్ సినిమా కాదు కదా. సో ఎక్కడో పవర్ఫుల్గా కమ్యూనికేట్ అయిన సీన్స్ అన్నీ మీకు బాగా గుర్తున్నాయి. కొన్ని హిందీ సాంగ్స్ అవి ఉండేసరికి కొంతమంది 80s 90s సాంగ్స్ కొంతమంది యూత్ కనెక్ట్ అవ్వలేదు. సో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని కూడా ఎందుకన్నానంటే, ఐ హ్యావ్ రెడ్ ఆల్ ద రివ్యూస్, మొత్తం అన్ని రివ్యూస్ చదివా నేను. అందులో పర్సనల్ అటాక్స్ ఉన్నాయి, అవన్నీ నేను పక్కన పెడితే అందులో నచ్చిన అంశాలు చాలామంది రాశారు. అండ్ అందులో ఉన్న కామన్ పాయింట్స్ అన్నీ నేను నోట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు గ్రేటాంధ్రమూర్తి గారికి జరిగిన ఇంటర్వ్యూ వల్ల ఇంకోటి అతను ఎంత అటాక్ చేసినా ఏం చేసినా నాకు రివ్యూలో గ్రేటాంధ్రాలో నేను మన కూడా చెప్పాను. గ్రేటాంధ్రాలో రాసిన రివ్యూలో నాకు చాలా విషయాలు నచ్చాయి ఫ్రాంక్గా. సో మీరు 80s 70s అన్నారు, నేను వాగ్దానం సినిమాలో ఒక పాట ఘంటసాల గారు సీతాకళ్యాణ పాట పెట్టా. ఆ పాయింట్ని గ్రేటాంధ్ర రివ్యూ ఆయన పర్టికులర్గా నోట్ చేశాడు. సో చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్ కదా, ఇది గుర్తుంచి ఉంటుందా లేదా, ఆడియన్స్ దీన్ని కనెక్ట్ అవుతారా లేదా అన్నప్పుడు, ఇలాంటి రివ్యూస్ అవుతున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అతను 2.25 ఎంతో ఇచ్చాడు, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. బట్ నేను చదివిన రివ్యూలలో అతను మెన్షన్ చేసిన అవన్నీ నాకు బాగా నచ్చాయి. సో అవన్నీ బేస్ చేసుకొని నాకు తెలిసి ప్రతి డైరెక్టర్కి తను చేసిన వర్క్ చాలా గొప్పగా ఉంటుంది. ఒక్క ఫ్రేమ్ తీయాలన్నా సరే ఒప్పుకొని దర్శకులను చూసా. అలాంటిది 11 to 13 minutes ఈ రివ్యూస్లో వచ్చిన కామన్ పాయింట్స్ అన్నీ తీసుకొని 11 to 13 minutes ట్రిమ్ చేశాను నేను యాక్చువల్గా. సో నేను రివ్యూస్ని సీరియస్గా తీసుకుంటా అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్.